హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు పీటర్ ప్యాన్ కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ యొక్క వీడియో ద్వారా చూసుకుందాం. నేను ముందుగా బ్యాక్ని ప్రిపేర్ చేశానండి. బ్యాక్కి ఈ విధంగా జిప్ వేసి ప్రిపేర్ చేశాను. ఈ యొక్క వీడియో మీకు లాస్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇలా బ్యాక్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ని బ్యాక్ మీదకి ఈ విధంగా పెట్టుకుంటూ రెండు ఫేసెస్ లోపలికి వెళ్ళాలి. స్టిచ్చింగ్ మనం పైనుంచి వేస్తాం కదా ఉల్టాలో, ఈ విధంగా పెట్టుకుంటూ షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ను రెండింటిని కలిపి షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ అటాచ్మెంట్ డబల్ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఫ్యూజింగ్ పేపర్ తీసుకోవాలి. ఈ యొక్క ఫ్యూజింగ్ పేపరు డబల్లో తీసుకున్నానండి. దీని యొక్క ఫోల్డింగ్లో విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, లెంత్ దాదాపుగా 15-16 ఇంచెస్లో ఉంది. ఈ విధంగా ఫ్రంట్ను బ్యాక్ను షోల్డర్ అటాచ్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ అరేంజ్ చేయాలి. చూడండి, నేను చూపించేటట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలి, అరేంజ్ చేయాలి. నేను రౌండ్ నెక్ వేసాను కాబట్టి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ యొక్క నెక్ అండి. నేను జిప్పు దగ్గర కాలర్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు కావాలంటే పూర్తిగా అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ యొక్క రౌండ్ మార్కు నుంచి దాని యొక్క లెంత్ వచ్చేసి 3.5కి మార్కింగ్ వేసుకోవాలి. మొత్తం రౌండ్గా 3.5కి చూపించే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నేను 3.5కి వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా తక్కువగా ఎక్కువగా అయినా సరే తీసుకోవచ్చు. 3.5కి లుక్ చూడండి, ఈ విధంగా ఉంది. తర్వాత వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అని ముందుగా ఈ విధంగా రాసుకోవాలండి. మార్కింగ్ వేసుకోవాలి. ఏదైతే బ్యాక్ ఉందో అటు సైడ్కి కింది సైడ్ ఒక 1 ఇంచ్కు మార్కింగ్ వేస్తూ ఈ విధంగా లైన్గా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్కి కార్నర్ నుంచి దాదాపుగా ఒక 1.5 ఇంచెస్కి పైన నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్ తిరగాలండి. కార్నర్ నుంచి 1.5 పైకి పెట్టుకున్నాను ఈ విధంగా. తర్వాత వెనక సైడ్ ఈ విధంగా 1 ఇంచ్కి లోపలికి క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు పిన్అప్ చేసుకోవాలి. 2 పీసెస్ కావాలి కాబట్టి 2 పీసెస్ని కదలకుండా ఉండేటట్టుగా పిన్అప్ చేసుకోవాలండి. నాది పేస్టింగ్ చేసేది ఫోమ్ అండి. ఇది కొద్దిగా పతలాగా ఉంది. మీరు కావాలంటే మార్కెట్లో కొద్దిగా మందంగా ఉండే ఫ్యూజింగ్ పేపర్ కూడా ఉంటుంది, కావాలంటే ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కాలర్ వేయాలనుకుంటామో ఆ యొక్క కాలర్కి క్లాత్ తీసుకున్నానండి. 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇలా క్లాత్ని డబల్లో పెట్టుకోవాలి. డబల్లో పెట్టుకున్న తర్వాత ఈ యొక్క కాలర్స్కి ఉంటున్న పిన్స్ని తీసివేసి తర్వాత వీటిని అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఐరన్ అనేది చేసుకోవాలి. తర్వాత వీటిని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో దానికి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. తర్వాత ఏదైతే ఫ్రంట్ నెక్ కాకుండా చుట్టూ రౌండ్గా ఉంటుందో రౌండ్గా ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్చింగ్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇలా మొత్తం మనకు ఏదైతే రౌండ్ షేప్లో ఉంటుందో రౌండ్ షేప్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. సెంటర్లో ఉంటున్న నెక్ యొక్క రౌండ్కు స్టిచ్ అనేది వేసుకోకూడదు. మనము క్లాత్ను అక్కడి నుంచి లోపల సైడ్కి తిప్పుకోవాలి కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ వేసుకోకూడదు. అక్కడికి వచ్చాక స్టిచ్చింగ్ ఆపివేయాలి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటూ చుట్టూ రౌండ్గా, మళ్ళీ అదేవిధంగా నెక్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఈ విధంగా వదులుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి.
ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో ఉంది కాబట్టి చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకోండి. స్టిచ్ కట్ కాకుండా చూసుకుంటూ చుట్టూ రౌండ్గా కట్ మార్క్స్ ఇచ్చుకొని ఇప్పుడు దీన్ని లోపల సైడ్కి వెళ్ళేటట్టుగా లోపల క్లాత్ పైకి వచ్చేటట్టుగా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి, నేను 2 కుట్టు రెడీ చేసుకున్నాను. తర్వాత వీటిని ఐరన్ అనేది చేసుకోవాలి. ఏదైనా సరే కాలర్ కుట్టిన తర్వాత ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి మనము నెక్ సైడు క్లాత్ కరెక్ట్గా ఉండేటట్టుగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. 2 కాలర్స్కి మనము వదులుకున్న క్లాత్ అనేది సమానంగా ఉండాలి. తర్వాత మనము ఫ్యూజింగ్ లోపల సైడ్ అతికిచ్చాం కదా, ఆ యొక్క రౌండ్కి ఒక మార్క్ కనుక వేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 కాలర్లు సమానంగానే వస్తాయి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఫ్రంట్కి కొద్దిగా కట్ మార్క్ ఇచ్చుకోవాలి. సెంటర్ మార్క్ ఇచ్చుకొని మీరు కావాలంటే లైన్గా ఒక చాక్ మార్క్తో లైన్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఏదైతే కట్ మార్క్స్ ఇచ్చామో అక్కడికి చూపించే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి. సెంటర్ నుంచి ఒకదాని మీదకు ఒకటి పెట్టకుండా ఇలా కరెక్ట్గా టచ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటూ సెంటర్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సెంటర్ నుంచి లాస్ట్కి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 కాలర్ను అటాచ్ అనేది చేసుకోవాలి. నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చానండి, మీరు కావాలంటే పూర్తిగా కుట్టుకోవచ్చు. తర్వాత ఒకటి క్రాస్లో ఇలాంటి పీసెస్ తీసుకోవాలి. 1.5 ఇంచెస్ లెంత్లో విడ్త్లో ఉండేటట్టుగా చూసుకుంటూ మన జిప్ సైడ్ కంటే ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ హాఫ్ ఫోల్డ్కు చేసుకొని రౌండ్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అది పైన నుంచి నేను ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఏ క్లాత్ను కూడా లాగకుండా ఫ్రీ హ్యాండ్తో లూజ్గా అనేది పట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒకే క్లాత్ను రౌండ్గా ఈ విధంగా స్టిచ్ వేసి ఫిక్స్ చేసాము. లాస్ట్లలో 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ వేసుకున్నామో దాని మీదకి మళ్ళీ పైన నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల మనం లోపలికి తిప్పుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తానికి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మీరు కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ స్టిచ్ వేసుకోవాలనుకుంటే స్టిచ్ వేసే ఒక పద్ధతి కూడా చూడండి. ఈ విధంగా లోపలికి తిప్పుకున్న తర్వాత కాలర్ మీదకి రాకుండా కాలర్ని ఇలా ఓపెన్ చేస్తూ కాలర్ కింది నుంచి స్టిచ్చింగ్ అనేది రావాలి. ముందు సైడ్ ఉంటున్న క్లాత్ను కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఏదైతే మనము క్రాస్ పట్టీలు కుట్టామో అవన్నీ లోపలికి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ యొక్క స్టెప్ అనేది కంపల్సరీగా పాటించాలండి. ఎందుకంటే కాలర్ మీదకి స్టిచ్ వస్తే అస్సలు బాగుండదండి. అందుకని మొత్తానికి కాలర్ని ఓపెన్ చేస్తూ మనము లోపలికి ఈ విధంగా క్లాత్ని మడుస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ రౌండ్గా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. మిషన్ కుట్టి వేసినా కూడా పైకి కనిపించదు కాబట్టి మిషన్ కుట్టి అయితే ఈజీగా ఉంటుంది.
లాస్ట్లో ఉంటున్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా లోపల సైడ్కి ఈ విధంగా మడత వేసుకుంటూ చుట్టుగా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, పీటర్ ప్యాన్ కాలర్ నెక్ రెడీ అయింది. మరి స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా ఉందండి. ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్, దీని యొక్క లింక్ లాస్ట్లో మీకు దొరుకుతుందండి, మీరు చూడండి. మరి ఈ యొక్క కాలర్ నెక్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీరు చూడొచ్చు. ఈ యొక్క స్టిచ్చింగ్ విధానం మీకు కనుక అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.